గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈ కొత్త కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు ఒక సంవత్సరంన్నర అవుతుంది. వారి పరిపాలనని ప్రజలకు చూపించి మెప్పించవలసిన పరిస్థితిలో ఆ పరిపాలన చేతకాక ఇప్పటికి కూడా గత ప్రభుత్వం మీదే నిందలు మోపుతూ గత ప్రభుత్వం అరాచకాలు సృష్టించేసింది, గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది అని చెప్తుంటే సంవత్సరంన్నర బట్టి మీరేం చేస్తున్నారో, గుర్రాలు కాస్తున్నారా గాడిదలు కాస్తున్నారా అని అడుగుతున్నాం. మీ పరిపాలన ఏదైతే ఇస్తామని చెప్పారో ప్రజలకి, ఏదైతే సంపద సృష్టించి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారో, మరి ఆ సంపద ఎక్కడ సృష్టించారు, ఏ విధంగా సృష్టించారు, సృష్టించిన సంపద ఎక్కడుందని మేము అడుగుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికి కూడా మీరు పేర్లు మార్చుకొని అదే కార్యక్రమాలను ప్రజలకి కొత్త కార్యక్రమాల కింద చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మఒడి అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంటే ఈ ప్రభుత్వం వచ్చి ఏం చెప్పింది? తల్లికి వందనం అని చెప్పింది. ప్రజలు ఎప్పుడైనా తల్లికి వందనం తీసుకున్నాం అని చెప్పారా అని అడుగుతున్నాం. ఏదైనా ప్రజలను అడిగితే అమ్మఒడి మాకు పడింది, అమ్మఒడిలో 2000 రూపాయలు కోత విధించారు, అమ్మఒడికి మాకు 2 పిల్లలు ఉంటే ఒకరిగా వచ్చింది, వివిధ కారణాలతో మాకు అమ్మఒడి రాలేదు, అమ్మఒడి వచ్చిందనే చెప్తున్నారు తప్ప తల్లికి వందనం అనే మాట ఎక్కడైనా వచ్చిందా అని అడుగుతున్నాం. నిన్నటి రోజున ఎక్కడో మొన్నటి రోజున చూసాం, రైతు భరోసా సచివాలయాలను ఏం చెప్పారండి, నీకే తెలియదని చెప్తున్నాను నేను. ప్రెస్ అదే ఇప్పుడు కాదు, ఇంకొక 3.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏ ఒక్కరి చేతైనా మీ కొత్త పేరు పలికించగలరా అని అడుగుతున్నాం. ఎప్పటికైనా సరే అది గ్రామ సచివాలయం కిందనే ప్రజలు భావిస్తారు, గ్రామ సచివాలయంగానే ప్రజలు చెప్తారు తప్ప మీరు కొత్తగా చెప్పిన ఆ పేరు ఈ రాష్ట్రంలో ప్రజలు చెప్పరు, చెప్పలేరని కూడా చెప్తున్నాం. ఎంతోమంది ముఖ్యమంత్రులుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పరిపాలించారు. ఆయన పరిపాలన మాట గుర్తు తెచ్చుకుంటే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారని పేద ప్రజలు ఈ రోజుకి చెప్తారు. అలానే చీరా దోవతి ఇచ్చారని చెప్తారు. మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఉచిత కరెంట్ ఇచ్చారని రైతులు ఈరోజు కూడా గర్వంగా చెప్తున్నారు. ఎంతోమంది పేదలకి అనారోగ్యాలు పాలై ప్రాణాల మీదకి వచ్చిన వాళ్ళకి ఉచిత ఆపరేషన్ ఆరోగ్యశ్రీ ద్వారాగా జరిపించి ప్రాణాలు నిలబెట్టిన ఎంతోమంది ఈరోజు ఆరోగ్యశ్రీ కోసం చెప్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తే ఇప్పుడైనా చెప్పిన నాడు నేడే కాక నవరత్నాల కోసం గొప్పగా చెప్పుకునే పరిస్థితి. మరి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు ఒక్క కార్యక్రమాన్ని ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్ళగలిగారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. మీ తాలూకా పరిపాలన నిరంతరం స్వార్థం కోసమే పరిపాలన చేశారు తప్ప ఏ ఒక్కరోజు ప్రజల కోసం చేయలేదని చెప్తున్నాం. ఇకపోతే ఉప ముఖ్యమంత్రి గారు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు వేదికలెక్కి ఊగిపోతుంటే ఈ రాష్ట్రంలో ఉన్న యువత, ఈ రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు, ఓహో మా నాయకుడు ఎంత ఉద్రేకంగా ఉన్నాడు, ఈయన చేతికి కానీ అధికారం ఇస్తే మా జీవితాలే మారిపోతాయని ఎదురు చూస్తున్న యువతకు ఏం జవాబు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతున్నాం. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, సంవత్సరాల కాలంలో అయింది, కనీసం ఒక 2 లక్షల ఉద్యోగాలైనా వేయించగలిగారా అని అడుగుతున్నాం. ఇటువంటి పరిపాలన చూసి ప్రజలు విసిగిపోయారు. ఎప్పుడు మరలా ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్న ఆలోచనలో ఉన్నారు. మీరు చెప్పిన సూపర్ 6లో కనీసం గ్యాస్ సిలిండర్లు కూడా ఇంటికి వెళ్ళట్లేదు అన్న విషయం చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసా అని అడుగుతున్నాం. ఇంకా 50 సంవత్సరాలకు పెన్షన్ ఉన్నారు, ఇంటికి ఒక మహిళ ఉంటే మహిళ, 2 ఉంటే 2, 3 ఉంటే 3 1500 రూపాయలు అన్నారు. అనేక కార్యక్రమాలు చెప్పిన మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారని మరొక మాట మేము మనవి చేస్తూ, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మన్నన కోసం, ప్రజల మేలు కోసం పనిచేస్తుందన్న విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, రేపు బుధవారం నాడు 12వ తారీఖున జరిగే ఎంఆర్ ఆఫీస్ ర్యాలీల్లో అందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరొకసారి మీ ద్వారాగా ఈ ప్రజానికాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్ని, కుటుంబ సభ్యుల్ని కోరుతున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
Media legend Ravi Prakash is back. The boat will be